హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అలాగే వీడియోకి లైక్లు కూడా చేయట్లేదు. దయచేసి చూస్తున్న ప్రతి వీడియోని ఒక లైక్ చేసి అయితే చూడండి. సో మీకు దానివల్ల వచ్చే లాస్ లేదు కదా, ఎక్కువ మందికి వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోస్ మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. రీసెంట్‌గా భారతరత్న అవార్డ్స్ అయితే అనౌన్స్ చేశారు కదా! సో, భారతరత్న అవార్డ్‌కి సంబంధించిన కంప్లీట్ ఇంపార్టెంట్ పాయింట్స్, ముఖ్యమైన పాయింట్లన్నీ కూడా స్టాటిక్ పరంగా పాత అవార్డులు మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ, ప్రెజెంట్ ఇచ్చిన అవార్డ్స్‌కి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ అన్నీ కూడా కంప్లీట్‌గా మిస్ అవ్వకుండా అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఓకే. మనకి భారతరత్న అవార్డ్ అనేది ఏదైతే ఉందో, ఇది భారతదేశంలో ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం. ఓకే. హైయెస్ట్ సివిలియన్ హానర్ ఆఫ్ అవార్డ్ మనకి రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం ఈ భారతరత్న అవార్డ్ అనేది. ఓకే. సో, మనకి ఇండియాలో హైయెస్ట్ సివిలియన్ హానర్ అవార్డ్ ఏది అని అడిగితే గనక అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఆన్సర్ అవుతుంది. సెకండ్ హైయెస్ట్, దీని తర్వాత రెండవ అత్యున్నత పౌర పురస్కారం ఏది అంటే గనక పద్మ విభూషణ్ అవార్డ్ అనేది సెకండ్ హైయెస్ట్ అయితే అవుతుంది. థర్డ్ హైయెస్ట్ వచ్చేసరికి పద్మభూషణ్, అలాగే తర్వాత పద్మశ్రీ అవార్డ్స్ అనేవి థర్డ్, ఫోర్త్ మనకి హైయెస్ట్ సివిలియన్ హానర్స్ అని అయితే చెప్పుకోవచ్చు. ఓకే. మనకి హైయెస్ట్ సివిలియన్ హానర్ అవార్డ్ భారతదేశంలో భారతరత్న, సెకండ్ పద్మభూషణ్, థర్డ్ పద్మభూషణ్, తర్వాత పద్మశ్రీ. ఓకే. ఈ భారతరత్న అవార్డులు మనకి ఎవరు ఎప్పుడు ప్రవేశపెట్టారంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు జనవరి 2, 1954న, ఓకే, జనవరి 2, 1954న మనకి రాజేంద్ర ప్రసాద్ గారు అయితే అప్పట్లో ప్రారంభించడం అయితే జరిగింది. ఈ అవార్డు కింద క్యాష్ ప్రైజ్ అంటూ ఏమివ్వరు. జస్ట్ మనకి ఒక రాగి తామరపత్రం లాగా మనకి ఆకులా ఉంటుంది కదా, రాగి ఆకు టైప్‌లో స్ట్రక్చర్ అనేది. దాన్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాష్ట్రపతి సంతకం చేసిన ఒక మనకి పత్రం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే. మనకి మొట్టమొదటిసారిగా భారతరత్న అవార్డు మనకి 1954లో రాజేంద్ర ప్రసాద్ గారు మనకి స్టార్ట్ చేసినప్పుడు అవార్డు ఎవరికిచ్చారంటే మొట్టమొదటిసారిగా ముగ్గురికి అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పర్సన్స్ ఎవరు భారతరత్న అందుకుందంటే సి. రాజగోపాలాచారి గారు, సర్వేపల్లి రాధాకృష్ణ గారు, సివి రామన్ గారు. ఓకే. ముగ్గురికి కూడా మొట్టమొదటిసారిగా భారతరత్న అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. ఆప్షన్స్‌లో ముగ్గురు పేర్లు లేకపోతే గనక సి. రాజగోపాలాచారిని అయితే కన్సిడర్ చేయండి. ఓకే. సర్వేపల్లి రాధాకృష్ణ, సివి రామన్ ముగ్గురికి అయితే మొట్టమొదటిసారిగా అయితే అవార్డు ఇచ్చారు. మాక్సిమం ఎక్కువగా ముగ్గురికి మాత్రమే భారతరత్న అవార్డు అనేది అయితే ఇస్తూ ఉంటారు. కానీ ఒకసారి మనకి నలుగురికైతే ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం అయితే అత్యధికంగా ఇప్పటిదాకా మనకి భారతరత్న స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటిదాకా అత్యధిక మందికి ఐదుగురికైతే ఈ సంవత్సరం అయితే అవార్డ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఫస్ట్ వుమెన్ టు గెట్ ద భారతరత్న అవార్డు పొందిన మొట్టమొదటి మహిళ ఎవరు అంటే గనక ఇందిరాగాంధీ గారు. ఓకే. ఫస్ట్ ఫీమేల్ టు విన్ ద భారతరత్న అవార్డ్. అలాగే ఫస్ట్ పర్సన్ టు గెట్ ద భారతరత్న అవార్డ్ పోస్ట్‌మస్లీ అంటే మరణానంతరం భారతరత్న అవార్డు పొందిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే గనక లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఓకే. సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, రెండవ భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేసిన లాల్ బహదూర్ శాస్త్రి గారికి మరణానంతరం అయితే ఈ భారతరత్న అవార్డు అయితే అందజేయడం అయితే జరిగింది. అలాగే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హూ రిసీవ్డ్ ద భారతరత్న అవార్డ్ పోస్ట్‌మస్లీ, అలాగే మరణానంతరం భారతరత్న అవార్డు అందుకున్న భారత ప్రధానమంత్రి ఎవరు అని అడిగినా సరే సేమ్ మనకి లాల్ బహదూర్ శాస్త్రి గారి ఆన్సర్ అయితే అవుతుంది. అలాగే ఫస్ట్ అండ్ యంగెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ టు కన్ఫర్డ్ విత్ ద భారతరత్న పొందిన మొట్టమొదటి మరియు అతి చిన్న వయస్కుడైన క్రీడాకారుడు ఎవరు అంటే మనకి స్పోర్ట్స్‌లో మనకి భారతరత్న అవార్డు ఎవరికి ఇచ్చారంటే సచిన్ టెండూల్కర్‌కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఫస్ట్ నాన్ ఇండియన్ టు రిసీవ్ ద భారతరత్న అందుకున్న మొట్టమొదటి ఇతరులు అంటే భారతదేశం తరపున కాకుండా వేరే దేశం నుండి మనకి నాన్ ఇండియన్ గానికి ఎవరికి భారతరత్న అవార్డు ఇచ్చారు అంటే ఖానా అబ్దుల్ గఫర్ ఖాన్ గారికి 1987లో ఇవ్వడం జరిగింది. తర్వాత నెల్సన్ మండేలా గారికి 1990వ సంవత్సరంలో అయితే ఇవ్వడం జరిగింది. అలాగే హూ వాస్ ద ఫస్ట్ మ్యూజిషియన్ టు బి అవార్డెడ్ విత్ భారతరత్న అవార్డు పొందిన మొట్టమొదటి సంగీతకారులు ఎవరు అంటే గనక 1998లో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే 2001లో లతా మంగేష్కర్ గారికి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ మ్యూజిషియన్స్‌కి ఇచ్చిన అవార్డుకి సంబంధించి కూడా ఎక్కువ మనకి ఎస్ఎస్‌సి గాని, రైల్వేలో గాని ప్రశ్నలు అయితే అడుగుతూ ఉంటారు. సో, నేను సెపరేట్‌గా మ్యూజిషియన్‌కి సంబంధించిన అవార్డుల వీడియో కూడా గతంలో చేశాను. ఆ వీడియోలో అవన్నీ కూడా డీటెయిల్‌గా మనం అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు ఓన్ ద భారతరత్న అవార్డు పొందిన తొలి భారత ఉపరాష్ట్రపతి ఎవరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు. అలాగే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవార్డెడ్ విత్ భారతరత్న అవార్డు పొందిన మొట్టమొదటి భారత ప్రధానమంత్రి ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ గారికి అయితే మొట్టమొదటిసారిగా అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి నేచురలైజ్డ్
ఇండియన్స్ రిసిప్ట్ సారీ న్యాచురలైజ్డ్ సిటిజన్ రిసిప్ట్ అంటే ఏంటి అంటే హూ హ్యాస్ లీగల్లీ బికమ్ ఏ సిటిజన్ ఆఫ్ కంట్రీ ఈవెన్ తో దే ఆర్ నాట్ బోర్న్ దేర్. అంటే మన ఇండియాలో జన్మించినప్పటికీ కూడా మన ఇండియన్ సిటిజన్షిప్ అనేది తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనకి ఈ విధంగా పిలవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకి ఎవరికి అవార్డు వచ్చింది భారతరత్న అంటే మదర్ తెరీసా గారికి అయితే అవార్డు రావడం అయితే జరిగింది. ఇండియాలో పుట్టినప్పటికీ కూడా ఇండియన్ సిటిజన్ తీసుకున్న మదర్ తెరీసా గారికి అయితే మనకి అవార్డు అయితే ఇచ్చారు. అలాగే మనకి ఈ సంవత్సరం 2024లో ఐదుగురికి అవార్డు అయితే ప్రదానం చేశారని చెప్పుకున్నాం కదా. ఐదుగురు ఎవరు అంటే కర్పూరి ఠాకూర్, లాల్ కృష్ణ అద్వానీ లేదా ఎల్కే అద్వానీ గారు, పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, అలాగే ఎంఎస్ స్వామినాథన్. కర్పూరి ఠాకూర్ వచ్చేసరికి బీహార్ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎల్కే అద్వానీ గారు మాజీ ఉప ప్రధానమంత్రిగాను, అలాగే మనకి చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీకి మనకి ప్రెసిడెంట్గా కూడా పనిచేయడం అయితే జరిగింది గతంలో. అలాగే పివి నరసింహారావు గారు మాజీ ప్రధానమంత్రి, అలాగే ఆంధ్రప్రదేశ్కి కూడా మనకి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. చౌదరి చరణ్ సింగ్ గారు మాజీ ప్రధానమంత్రి, అలాగే ఎంఎస్ స్వామినాథన్ హరిత విప్లవ పితామహుడు, గ్రీన్ రెవల్యూషన్ కి ఫాదర్ గా పిలువబడే ఎంఎస్ స్వామినాథన్ గారికి కూడా మనకి అవార్డుని అయితే అందజేయడం అయితే జరిగింది. ఒక్కొక్కరికి సంబంధించి డీటెయిల్ గా ముఖ్యమైన పాయింట్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో కర్పూరి ఠాకూర్ గారు చూసుకున్నట్లయితే 11వ బీహార్ ముఖ్యమంత్రి, ఓకే, 11th చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ గా అయితే ఈయన పనిచేయడం అయితే జరిగింది. కర్పూరి ఠాకూర్ బర్త్ ప్లేస్ ఏదైతే ఉందో మనకి పుట్టిన ప్రదేశం మనకి ఈ పీతంజియా ప్లేస్ ఏదైతే ఉందో దీన్ని అక్కడ ప్రజలు మనకి కర్పూరి గ్రామ్ గా అంటే ఈయన పేరు మీద జ్ఞాపకార్థంగా వాళ్ళ ఊరు పేరుని కర్పూరి గ్రామ్ గా అయితే మనకి ఆయన చనిపోయిన తర్వాత 1988లో అయితే మార్చడం అయితే జరిగింది. అలాగే జయ నానక్ కర్పూరి ఠాకూర్ విద్ది మహావిద్యాలయ అంటే లా కాలేజ్ ఏదైతే ఉందో మనకి బక్సర్ ప్రదేశంలో లా కాలేజ్ ను ఈయన పేరు మీదుగా అయితే మార్పు చేయడం అయితే జరిగింది. అలాగే బీహార్ గవర్నమెంట్ ఓపెన్ ద జననాయక్ కర్పూరి ఠాకూర్ మెడికల్ కాలేజ్ ఇన్ మధేపుర, ఓకే, మధేపూర్ లో మనకి ఈయన పేరు మీద మనకి ఒక మెడికల్ కాలేజ్ ని కూడా కర్పూరి ఠాకూర్ మెడికల్ కాలేజ్ ని అయితే కూడా బీహార్ గవర్నమెంట్ అయితే ప్రారంభించడం జరిగింది. ఓకే, ఈయన 11వ బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాగే మనకి పితోజియా అనే గ్రామం ఏదైతే ఈయన జన్మస్థలం ఉందో ఆయన చనిపోయిన తర్వాత 1988లో కర్పూరి గ్రామంగా మనకి పేరైతే మార్చారు. అలాగే బక్సర్ లో జననాయక్ కర్పూరి ఠాకూర్ విధి మహా విద్యాలయ అని చెప్పి లా కాలేజీకి ఆయన పేరు పెట్టారు. అలాగే బీహార్ ప్రభుత్వం మధేపూర్ లో జననాయక్ కర్పూరి ఠాకూర్ మెడికల్ కాలేజీని కూడా మనకి ఈయన పేరు మీద అయితే ప్రారంభించడం అయితే జరిగింది. ఇది కర్పూరి ఠాకూర్ గారికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు అనేవి. నెక్స్ట్ పివి నరసింహారావు గారు పూర్తి పేరు వచ్చేసరికి పాములపర్తి వెంకట నరసింహారావు గారు. ఈయన మన తెలుగు వాళ్ళే. సో మనకి ఈయన భారతదేశపు 9వ ప్రధానమంత్రిగా 9th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా అయితే మనకి పనిచేయడం అయితే జరిగింది. అలాగే రక్షణ శాఖ మంత్రి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గా, విదేశీ వ్యవహారాలు 11th యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ గా, హోంశాఖ 18th యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గా కూడా పనిచేశారు. అలాగే 4వ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4th చీఫ్ మినిస్టర్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 4వ ముఖ్యమంత్రిగా కూడా ఈయన పనిచేయడం అయితే జరిగింది. ఓకే, ఎన్నో రకాల కొత్త సంస్కరణలు అయితే మనకి ఈయన అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ చరణ్ సింగ్ గారు మనకి 5వ భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేశారు. 3వ భారతదేశ ఉప ప్రధానమంత్రి 3rd డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా పనిచేశారు. అలాగే ఉత్తరప్రదేశ్ కు 5వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. భారతదేశ ఆర్థిక మంత్రి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గా పనిచేశారు. భారతదేశ హోం మంత్రి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గా కూడా పనిచేయడం అయితే జరిగింది. మెయిన్ 5వ ప్రధానమంత్రిగా 5th ప్రైమ్ మినిస్టర్, అలాగే మనకి 3rd డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా పనిచేశారు. ఇవి ఇంపార్టెంట్. అలాగే 5th చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ మినిస్ట్రీస్ అనేవి గుర్తుపెట్టుకోకపోయినా సో ఇవైనా గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. మరీ డీప్ గా అవసరం లేదు కానీ అట్లీస్ట్ బేసిక్స్ అనేవి మనకి ఆ పర్సన్ కి సంబంధించి అయితే తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే ఎంఎస్ స్వామినాథన్ గారు హరిత విప్లవ పితామహుడు, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ గా అయితే ఈయన అయితే మనకి పిలవడం జరుగుతుంది. అగ్రికల్చర్ సైంటిస్ట్, వ్యవసాయ శాస్త్రవేత్త, అలాగే ప్లాంట్ జెనిటిసైడ్, ఓకే, మొక్కల జన్యుశాస్త్రంలో కూడా ఆయన అయితే కృషి చేశారు. అలాగే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభగా కూడా ఆయన పనిచేయడం అయితే జరిగింది. ఎంఎస్ స్వామినాథన్ గారికి గతంలో 1967లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. 1971లో రామన్ మెగాసే అవార్డు, 1972లో పద్మభూషణ్, వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 1987లో మనకి, అలాగే పద్మవిభూషణ్ 1989లో అయితే రావడం అయితే జరిగింది. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి గతంలో ఈయనకు వచ్చిన అవార్డ్స్ అనేవి. అలాగే ఎల్కే అద్వానీ గారు, లాల్ కృష్ణ అద్వానీ గారు చూసుకున్నట్లయితే లాంగెస్ట్ సర్వింగ్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇన్ ద లోక్సభలో ఎక్కువ కాలం మనకి ప్రతిపక్ష నాయకుడిగా అయితే ఈయన పనిచేయడం అయితే జరిగింది. అలాగే 7th డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, మాజీ ఉప ప్రధానమంత్రిగా అయితే కూడా ఈయనైతే పనిచేశారు.
అలాగే 2015లో హీ వాజ్ అవార్డెడ్ ద పద్మ విభూషణ్, ఇండియా సెకండ్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్. భారతదేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ అని చెప్పుకున్నాం కదా. 2015లో అయితే ఈయనకి పద్మ విభూషణ్ అవార్డు కూడా రావడం అయితే జరిగింది. అలాగే మనకి పార్లమెంట్ సభ్యుడిగాను, భారత జనతా పార్టీ మాజీ అధ్యక్షుడిగాను కూడా ఈయనైతే పనిచేశారు. ఈయన యొక్క ఆటోబయోగ్రఫీ పుస్తకం అనేది కూడా మై కంట్రీ మై లైఫ్ అనేది కూడా ఉండడం అయితే జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ మనకి 2019 చూసుకున్నట్లయితే అంటే ప్రీవియస్‌గా 2019, 2024 ముందు 2019లో ముగ్గురికైతే అవార్డ్ ఇచ్చారు. ప్రణబ్ ముఖర్జీ గారికి, అలాగే భూపెన్ హజారికా గారికి, నానాజీ దేశ్‌ముఖ్ ఈయన్నే చందికా దాస్ అమృతరావు దేశ్‌ముఖ్ అని కూడా పిలుస్తారు. ఈ ముగ్గురికి 2019లో అయితే అవార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. హజారికా గారు వచ్చేసరికి ఇండియన్ ప్లేబ్యాక్ సింగర్, లిరిసిస్ట్, మ్యూజిషియన్, సింగర్, పోయెట్ అండ్ ఫిల్మ్ మేకర్ ఫ్రమ్ అస్సాం, వైడ్లీ నోన్ యాస్ ద శుద్ధకంఠ అని కూడా పిలుస్తారు ఈయన్ని. ఓకే. హజారికా గారు భారతదేశ నేపథ్య గాయని, గీత రచయిత, సంగీత విద్వాంసుడు, గాయని, కవయిత్రి, అస్సాం నుండి చిత్ర నిర్మాత సుధాకాంత్ అని కూడా ఈయనైతే పిలవడం అయితే జరుగుతుంది. అలాగే నానాజీ దేశ్ముఖ్ వచ్చేసరికి ఈయన సోషల్ యాక్టివిస్ట్, మనకి లీడర్ ఆఫ్ భారతీయ జనసంఘ్ అండ్ మెంబర్ ఆఫ్ రాజ్యసభ. ఓకే. ఈయనకి కూడా మనకి 2019లో అవార్డు ఇచ్చారు. అలాగే మనకి మొట్టమొదటిసారిగా 1954లో ఈ ముగ్గురికి ఇచ్చారని చెప్పుకున్నాం కదా. రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణ, సివి రామన్ ఈ ముగ్గురికి కూడా ఫస్ట్ భారతరత్న అవార్డు మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేసినప్పుడు మనకైతే ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి ఎవరెవరికి అవార్డు ఇచ్చారని చెప్పి ఒకసారి బ్రీఫ్‌గా చెప్పుకుంటూ వెళ్తాను చూడండి. 1955 నెక్స్ట్ వచ్చేసరికి ముగ్గురికి ఇచ్చారు. భగవాన్ దాస్, ఎం. విశ్వేశ్వరయ్య, జవహర్లాల్ నెహ్రూ గారికి. అలాగే 1957లో గోవింద వల్లభ్ పంత్ గారికి అయితే అవార్డు ఇచ్చారు. 58లో మనకి దోడో కేశవ్ కర్వే గారికి. 1961లో బిందన్ చంద్రరాయ్, పురుషోత్తం దాస్ టండన్ గారికి. 1962లో రాజేంద్ర ప్రసాద్ గారికి. 1963లో జాకీర్ హుస్సేన్ మరియు పాండురంగ వామన్ కేన్‌కి. 1966లో లాల్ బహదూర్ శాస్త్రి గారికి. 1971లో ఇందిరాగాంధీ గారికి. 1975లో వివి గిరికి. 1976లో కె కామరాజ్. 1980లో మదర్ తెరీసా గారికి అవార్డు అయితే ఇచ్చారు. అలాగే 1983లో వినోబా భావే. 1987లో ఖానా అబ్దుల్ గఫర్ ఖాన్. 1988లో ఎంజి రామచంద్రన్. 1990లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు నెల్సన్ మండేలా గారికి అయితే అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. 91లో రాజీవ్ గాంధీ, వల్లభాయ్ పటేల్, మొరార్జీ దేశాయ్ గారికి అయితే మనకి అవార్డు అయితే ఇచ్చారు. అలాగే 1992లో అబ్దుల్ కలాం ఆజాద్, జేఆర్‌డి టాటా, సత్యజిత్ రే. ఓకే. అబ్దుల్ కలాం, టాటా, సత్యజిత్ రే ముగ్గురికి కూడా 92లో ఇచ్చారు. అలాగే 97లో గుల్జర్లాల్ నందా, అరుణ అసఫ్ అలీ, ఏపీజే అబ్దుల్ కలాం గారికి అయితే అవార్డు ఇవ్వడం అయితే జరిగింది. అలాగే 1998లో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి, చిదంబరం సుబ్రహ్మణ్యం గారికి అవార్డు అయితే ఇచ్చారు. అలాగే 1999లో జయప్రకాష్ నారాయణ, అమర్త్య సేన్, గోపీనాథ్ బోర్డలోయ్, అలాగే రవిశంకర్. ఓకే. మొట్టమొదటిసారిగా 1999 సంవత్సరంలో నలుగురికి అయితే అవార్డు అయితే అందజేశారు. ఎప్పుడు కూడా ముగ్గురికే ఇస్తారు కదా మాక్సిమం. కానీ 1999లో మాత్రం నలుగురికి భారతరత్న అవార్డు ఇచ్చారు. ఈసారి 2024లో చూసుకున్నట్లయితే అత్యధికంగా ఐదుగురికి మనకి భారతరత్న అవార్డు అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అలాగే 2001లో లతా మంగేష్కర్ గారికి, బిస్మిల్లా ఖాన్ గారికి అవార్డు ఇచ్చారు. బిస్మిల్లా ఖాన్ వచ్చేసరికి షెహనాయి ప్లేయర్ మనకి. అలాగే 2009లో చూసుకున్నట్లయితే భీమ్సేన్ జోషి క్లాసికల్ వోకలిస్ట్‌కి అయితే అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. 2014లో మనకి సచిన్ టెండూల్కర్ మరియు సిఎన్ఆర్ రావు గారికి అయితే మనకి ఈ భారతరత్న అవార్డు ఇచ్చారు. అలాగే 2015లో మదన్ మోహన్ మాల్వియా మరియు అటల్ బిహారీ వాజ్పేయి. ఓకే. మదన్ మోహన్ మాల్వియా, అటల్ బిహారీ వాజ్పేయి గారికి 2015లో అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 2019 ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ప్రణబ్ ముఖర్జీ, భూపెన్ హజారికా, నానాజీ దేశ్ముఖ్ గారికి అయితే అవార్డు అయితే ఇచ్చారు. ఓకే. సో, మనకి ఇది భారతరత్న అవార్డుకి సంబంధించిన ముఖ్యమైన అంశాలనేవి. సో, ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ స్టార్టింగ్‌లో మనకి లోగో మన పేరు మీద క్లిక్ చేస్తే టెలిగ్రామ్ లింక్ వస్తుంది. అక్కడ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. లేదా టెలిగ్రామ్ యాప్‌లోకి వెళ్లి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకొని మీరైతే ఫాలో అవ్వచ్చు. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.